హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజైతే మనం అసలు యూజ్ చేయకుండా పక్కన పడేసినటువంటి శారీతో డోర్ మ్యాట్ అయితే రెడీ చేయబోతున్నాను అనమాట. చూడండి, చూశారు కదా, ఈ శారీ 2 కలర్లో ఉందన్నమాట, రెడ్ అండ్ గ్రీను. నాకైతే ఈ విధంగా 2 కలర్స్లో శారీ అయితే దొరికింది. మీకు కావాలంటే 2 కలర్ శారీతో అయినా, అంటే ఒక కలరు 2 కలర్స్ అయినా తీసుకొని అల్లుకోండి. లేదు ఒక కలరే చాలనుకుంటే ఒక్క శారీతోనే తయారు చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ అయితే చీర అంచునైతే ఈ విధంగా తీసుకుంటున్నాను అనమాట. నేను ఎక్కువసేపు టైం తీసుకోకుండా చాలా తొందరగా అయితే వీడియోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. మనకు కావాల్సినంత వెడల్పు తీసుకొని, చూశారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కావాల్సినంత వెడల్పు తీసుకొని పీసులు అయితే కట్ చేసుకుందాము. సేమ్ ఇదే కొలతతో 6 పీసులు కట్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా. సేమ్ కొలతతో ఈ విధంగా మడుచుకుంటూ 6 పీసులను అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పీసులు కట్ చేసిన తర్వాత దీన్ని మనం జడలాగా అల్లుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకని 3 పీసులు జడ అల్లేటప్పుడు అంటే 3 లైన్స్ లాగా తీసుకుంటాం కదా, అందుకు 3 పీసులు ఒక థ్రెడ్, 3 పీసులు ఒక థ్రెడ్ తయారు చేసుకోవడానికి ఈ విధంగా అయితే 6 పీసులు కట్ చేసుకుంటున్నాను అనమాట శారీని. ఓకే, మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కావాలంటే ఏమన్నా లుంగీలు లేదా వేస్ట్గా ఉన్నటువంటి చున్నీలు అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వెడల్పు కావాలనుకుంటే ఇంకొక శారీ అయినా తీసుకొని అల్లుకోవచ్చు అనమాట. నాకైతే చిన్న డోర్ మ్యాట్ అయితే సరిపోతుంది. అందుకని ఇది 2 కలర్స్ ఉన్న శారీ తీసుకొని ఈ విధంగా చిన్న డోర్ మ్యాట్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. మీకు డౌట్ రావచ్చు, కాటన్ లేదా పట్టు శారీస్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చా, మా దగ్గర సిల్క్ శారీస్ అవైలబుల్గా లేవు అనే. ఏ చీర అయినా పర్వాలేదండి, ఓకేనా. ఓల్డ్ శారీతో మనం కట్టుకోకుండా పక్కన పెట్టేసి ఉంటాం కదా, ఏ క్లాత్ అయినా డోర్ మ్యాట్ అయితే నీట్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే పీస్ కట్ చేసేసుకున్నాను కాబట్టి ఈ విధంగా చించడం వల్ల స్ట్రైట్గానే చిరిగిపోతుంది అనమాట. ఇక్కడ ఈ శారీకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చిరగట్లేదనమాట. ఇక్కడైతే నేను కత్తెర సహాయంతో కట్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఈ విధంగా నేను ఫ్లవర్స్ని కత్తెర సహాయంతో కట్ చేసుకొని ఈ పీసులను అయితే డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. మీకు ఈ విధంగా డిజైన్ లేకుండా మంచి ప్లెయిన్ శారీ అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిరిగితే స్ట్రైట్గా ఈక్వల్గా చిరిగిపోతుంది, ఎటువంటి కష్టం లేకుండా. ఓకేనా. ఈ వీడియో అయితే మీకు యూజ్ అయిందనే నేను అనుకుంటున్నాను. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూసారు కదా, ఇక్కడ ఫ్లవర్ లేని దగ్గర అయితే ఇలా ఈజీగా చిరిగిపోయింది అనమాట. ఈక్వల్గా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మనం అదే పనిగా కట్ చేసి మార్క్ వేసి కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం 3 పీసులను అయితే తీసుకుందాం ఫస్ట్. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకున్న పీసుల్ని 3 పీసులు తీసుకొని మనం జడలాగా మన హెయిర్ అల్లుకుంటాం కదా, అదే విధంగా సింపుల్గా అల్లేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా 3 పీసులు తీసుకున్నాను. చూసారు కదా, 2 అంచులు ఈక్వల్గా ఉండేలా చూసుకోండి ఫస్ట్ అయితే. చూసారు కదా, ఇప్పుడు అంచులైతే ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా తీసుకొని విడిపోకుండా మనకు అల్లుకోవడానికి ఈజీగా ఉండే విధంగా వీటినైతే ఇలా మడుచుకొని కుచ్చుల్లాగా చిన్న కుచ్చుల్లాగా ఈ విధంగా మడుచుకొని ఇక్కడైతే ఒక దారం కట్టేసుకుంటున్నాను అనమాట. మనకు ఎవరైనా హెల్పర్ ఉంటే వారు పట్టుకుంటే మనం అల్లేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నాకు ప్రస్తుతానికైతే హెల్పర్ ఎవరూ లేరు కాబట్టి ఈ విధంగా దారం సహాయంతో దీన్నైతే ముడివేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు విడిపోకుండా అల్లుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అల్లుకునేటప్పుడు ఇది పొడవు ఎక్కువగా ఉంటుంది కాబట్టి శారీ చిక్కు పడిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఆ చిక్కు పడిపోకుండా ఎలా అల్లుకోవాలో కూడా నేను మీకు ఒక టిప్ అయితే చెప్తాను. ఓకేనా. ఇప్పుడైతే అల్లడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ మన జుట్టు
హెయిర్ అల్లుకున్నట్టుగానే అల్లేసుకోవడమే. ఇది అందరికీ ప్రతి ఒక్క లేడీకి ఈ జడ అల్లుకోవడం అయితే ఈజీ టిప్ అనమాట. ఓకేనా? ఈ విధంగా జడ అల్లుకున్నట్టు అల్లుకుంటూ వచ్చేయాలన్నమాట. ఈ విధంగా కూర్చొని అల్లుకుంటే ఇదైతే చిక్కు పడిపోతూ ఉంటుందన్నమాట. దీన్ని చిక్కు పడిపోకుండా ఏ విధంగా అల్లుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం అల్లేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నాటు వేసేసుకొని ఈ విధంగా అయితే నేను అల్లుకుంటున్నాను. ఓకేనా? ఇది ఒక రకం అండి డోర్ మ్యాటు నేను ఇప్పుడు తయారు చేసేది. ఇంకా మరెన్నో రకాలు ఉన్నాయి వీటిల్లో. మీరు పెట్టే కామెంట్‌ని బట్టి నెక్స్ట్ డిజైన్ అంటే డిజైన్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఓకేనా? క్లాత్‌తో ఎన్నో రకాల డోర్ మ్యాట్స్ అయితే తయారు చేయొచ్చు. ఓకేనా? మీరు కామెంట్స్ ఎక్కువగా వేరే డిజైన్ పెట్టండి అని కామెంట్స్ వస్తే ఖచ్చితంగా అయితే నేను వేరే డిజైన్ చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట. చూసారు కదా! నేనైతే డోర్‌కు కట్టుకొని ఈ విధంగా కొంచెం అల్లిన తర్వాత డోర్‌కి కట్టుకొని ఈ విధంగా డోర్ సహాయంతో మొత్తం అయితే అల్లేసుకున్నానన్నమాట. ఇంకెవ్వరి హెల్ప్ అయితే మనకి అవసరం ఉండదు. ఈ విధంగా చేసుకోవడం వల్ల లేదా ఏమైనా స్తంభం అలాంటి లేదా చెట్టు దానికైతే కొంచెం అల్లుకొని ఈ విధంగా కట్టేసుకొని ఈ విధంగా నీట్‌గా అయితే అల్లేసుకోవచ్చనమాట. ఓకేనా? చూసారు కదా! నేనైతే ఈ విధంగా చిక్కు పడిపోకుండా ఈ విధంగా అల్లుకున్నాననమాట. ఓకేనా? చూసారు కదా! ఇదైతే చాలా సింపుల్‌గా అల్లేసుకోవచ్చు. పని కూడా మనకైతే ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. చూడండి. ఈ విధంగా చిన్న పిల్లలు కూడా అల్లేయొచ్చు. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే కదా! ఈ అల్లకం, జడ అల్లుకోవడం అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? ఈ విధంగా మొత్తాన్నయితే అల్లేసుకున్నాను. ఇంకొక 3 పీసెస్ మిగిలున్నాయి కదా! అది కూడా సేమ్ ఇదే విధంగా ఈ విధంగా థ్రెడ్ ఈ విధంగా తాడు తయారు చేసుకున్నాను కదా నేను. నెక్స్ట్ కూడా ఆ 3 పీసులతో సేమ్ ఇప్పుడెలా చూపించానో అది కూడా అలాగే అల్లేసుకోవడండి. ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలిందనమాట. అల్లుకున్న తర్వాత అంచులు. ఆ అంచులనైతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఈ అంచుల్ని కట్ చేసేసుకోవాలి అనమాట. కట్ చేసేసుకొని ఇది ఫస్ట్ మనం వేసినటువంటి నాటనమాట ముడి. ఇప్పుడు దారం తీసుకొని అలాగే సూది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఓకేనా? కత్తెరతో దారాన్ని అయితే కట్ చేసుకొని సూదితో నీట్‌గా అంటే మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ పైకి కనిపించని విధంగా మనమైతే నీట్‌గా కుట్టేసేసుకోవాలన్నమాట దీన్ని. ఓకేనా? చూడండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఇది జస్ట్ అల్లిన దానిలాగే కనపడుతుందన్నమాట. ఇది మధ్యలో ఉంటుంది. అంతగా కనిపియదు. కాకపోతే మనం డోర్ మ్యాట్ నీట్‌గా రావాలంటే ఈ విధంగా నీట్‌గా కుట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా! ఈ విధంగా నేను కుట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎటువంటి షేప్‌లో డోర్ మ్యాట్ తయారు చేసుకోవాలో చూద్దాం. మీకు ఇష్టమైన షేప్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా! ఆ డోర్ మ్యాట్ అయితే ఇప్పుడు చేయబోతున్నానన్నమాట. మనం ఇంట్లోనే ఈ విధంగా ఇంటికి సంబంధించిన ఐటెమ్స్ తయారు చేసుకోవడం వల్ల మనం మనీ సేవ్ చేసిన వాళ్ళమైతే అవుతాము. ఓకేనా? ఎందుకంటే మనం బయట కొనుక్కొని మనీ పే చేయడం, అలాగే అవి ఎక్కువ రోజులు రాకపోవడం, ఈ ఇబ్బందులన్నీ ఫేస్ చేయడం ఎందుకు? మనం ఇదే ఇంట్లోనే ఈ విధంగా స్ట్రాంగ్‌గా, నీట్‌గా తయారు చేసుకుంటే మనకు మనీ సేవ్ అవుతుంది. అలాగే ఎక్కువ కాలం ఈ డోర్ మ్యాట్ అయితే మనకు యూజ్ అవుతుందనమాట. నేనైతే తెల్ల దారం తీసుకున్నాను. నా దగ్గర తెల్ల దారం లేదనే డౌట్ అయితే మీకు అవసరం లేదు. మిషన్ దారమైనా తీసుకోవచ్చు. మిషన్ కోసం యూజ్ చేస్తాం కదా! ఆ దారమైనా తీసుకోవచ్చు. అదైతే కొంచెం ఒక 2, 3 పొరలు వేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే తెగిపోకుండా ఉంటుందనమాట. 2, 3 పొరలైతే వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ నీట్‌గా అయితే డోర్ మ్యాట్‌ని కుట్టుకోవాలనమాట. చూడండి. ఒకే వైపు అంటే మళ్ళీ రివర్స్ తిప్పేసుకోవద్దు. ఓకేనా? జాగ్రత్తగా ఒక ఒక రౌండు, ఒక 2 రౌండ్‌లు చూస్తే మీకే ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఏ విధంగా అయితే ఇది కుట్టుకోవాలా అనేసి. ఓకేనా? మరీ టైట్ లాగాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఫ్రీగానే ఉండనివ్వండి. స్ట్రాంగ్‌గా అల్లితే బుట్టలాగా వచ్చేస్తుందనమాట. అలా కాకుండా
కొంచెం మనం అంటే నేల మీద ఇలా రౌండ్ చేసుకుంటూ కుట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే అది అర్థమైపోతుందన్నమాట. చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ఈ విధంగా నీట్గా అయితే కుట్టేసుకుంటున్నాను. ఇది రౌండ్ మోడల్ అనమాట. కావాల్సిన అంటే 4 పచ్చాలు లాగా అలా కూడా కట్ చేసుకోవచ్చు. లేదంటే స్ట్రైట్ ఉంటాయి కదా కొన్ని, ఆ డోర్ మ్యాట్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, ఇంకేమైనా మీకు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం అయితే నేను చేస్తాను. చూసారు కదా, ఇదిగోండి ఇటు తిప్పితే ఈ విధంగా వచ్చిందన్నమాట. మనం 2 వైపులా చూసుకుంటూ డోర్ మ్యాట్ అయితే అల్లుకోవాలి. ఫ్లవర్ డిజైన్ చూసారా ఏ విధంగా వచ్చిందో, అక్కడక్కడ కలర్ కాంబినేషన్ లాగా చాలా అయితే పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ అల్లేసుకోవాలన్నమాట. ఓకేనా, గ్రీన్ అండ్ రెడ్ అంటే 2 కలర్స్ కాంబినేషన్లో, అలాగే ఫ్లవర్ డిజైన్ వల్ల అక్కడక్కడ ఇలా కలర్ చేంజ్ అవుతూ బాగా వచ్చిందనమాట డోర్ మ్యాట్. ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా కట్ చేసేసుకొని మొత్తం అల్లేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసి మనం ఫస్ట్ నాట్ అయితే వేసుకున్నాం కదా, ఫస్ట్ కుట్టు వేసేసాం కదా, అలాగే ఇది కూడా కుట్టుకోవాలన్నమాట. నీట్గా మడుచుకుంటే మన చేతిలో పనే కదా, నీట్గా మడుచుకొని మనకు ఇష్టం వచ్చినట్టుగా మనకు నీట్గా అందంగా మనమైతే డోర్ మ్యాట్ తయారు చేసుకోవచ్చు. మన చేతిలో పని కాబట్టి మనం నీట్గా చేసేసుకుంటాము. ఓకేనా, ఈ డోర్ మ్యాట్ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం పూర్తిగా వీడియో ఏ విధంగా యూజ్ అవుతుందో తెలుస్తుంది. అందుకోసం వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసేసుకొని క్లాత్ అయితే కట్ చేసుకొని ఈ విధంగా ముడైతే వేసేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఇంకా ఇంకొకటి ఉంది కదా, ఇంకొక థ్రెడ్ని ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ థ్రెడ్ అయితే పూర్తిగా అల్లేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. దాన్ని అయితే కట్ చేసి మిగిలిన క్లాత్ని అయితే కట్ చేసేసుకొని ఈ విధంగా ఇంకొక దాన్ని జాయింట్ చేసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా క్లాత్ కనిపించకుండా కట్ చేసుకున్నాను. ఒకటి పూర్తి అయిపోయింది, ఇప్పుడు రెండవది. ఓకేనా, రెండో దాన్ని కూడా సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసేసుకొని అంచులైతే కట్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, ఈ డోర్ మ్యాట్ వీడియో చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఓకేనా, చూసారు కదా, నీడిల్ సహాయంతో ఈ విధంగా నీట్గా 2 కలర్ కాంబినేషన్లో డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. ఇది నేనైతే కిచెన్లోకి యూజ్ చేయడానికి చిన్నది కుట్టుకున్నాను అనమాట. మీకు కావాలంటే చెప్పాను కదా 2 శారీస్ తీసుకొని కుట్టుకోవడం బెటర్. లేదు ఇది సరిపోతుంది అనుకుంటే ఈ విధంగా అల్లుకోవచ్చు. చూసారు కదా, ఇలా రౌండ్గా ఈ విధంగా సరి చేసేసుకోవాలన్నమాట. మనం 1 స్టెప్ అల్లేసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని వీడియోలో చూపించినట్టు అటాచ్ చేసేసుకొని దాన్ని కూడా సేమ్ ఫస్ట్ది ఎలా అల్లుకున్నామో అలాగే అల్లేసుకోవాలన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. మీరు కావాలనుకుంటే మధ్యలో ఒక కలర్ వేసుకొని రౌండ్ గోట్ లాగా ఇంకో కలర్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని వాకిట్లో వేస్తున్నాను. చూసారా, చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, చూసారా చాలా అందంగా ఉంది.